నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది తెలుసుకుందామండి. ఈ వారంలో అనగా 16వ తారీఖు ఫిబ్రవరి నాడు రథ సప్తమి వస్తుందండి. సో ఈ సమయంలో సూర్యుడు కుంభంలో ఉండటం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడు కూడా కుంభంలోనే ఉంటున్నాడండి. శనీశ్వరుడికి సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది. కాబట్టి శనిపాలిత లగ్నాల వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే శనిపాలిత లగ్నాలకి శనీశ్వరుడే లీడర్ స్థానాన్ని పొంది ఉంటాడు. అలాగే ఈ శనిపాలితుల్లో శనీశ్వరుడికి 4 చూపులు ఉన్నటువంటి ఏకైక గ్రహము. కాబట్టి అటువంటి గ్రహము అస్తమించి ఉంటాడు. అలాగే బుధుడు కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన అతను కూడా అస్తమించి ఉంటాడండి. ఇంకా శుక్రుడు ఒక్కడే వీరికి బలాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో వ్యాపారస్తులకి కానీ అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు చేసేవారికి కానీ లేదా రెస్టారెంట్స్ నడిపే వారికి కానీ ఆయిల్ ఐరన్ వ్యాపారాలు చేసేవారికి కానీ వీరికి ఎవరికి సరిగ్గా ఉండదని చెప్పవచ్చు. అలాగే ఇంజనీరింగ్ చేసేవారికి డాక్టర్లకి లాయర్లకి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. కాబట్టి వీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అయితే కళారంగాలు చేసేవారికి కళల వృత్తుల మీద వ్యాపారం చేసేవారికి మాత్రం వీరికి మాత్రం బాగానే ఉంటుందండి. ఇది శనిపాలిత లగ్నాలకు సంబంధించి. ఇంకా గురుపాలిత లగ్నాలకు సంబంధించి వీరందరికీ చాలా బాగుంటుందండి. మరి ఏ ఏ లగ్నాలకి ఏ విధంగా ఉన్నాయన్నది మనం చూద్దామండి. లెట్ స్టార్ట్. ఏ లగ్నాలకి ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకునే ముందు గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నా ఏ స్థానాల్లో ఉన్నాయన్నది ఒకసారి చూద్దామండి. 11వ తారీఖు 12 గంటల ఏఎంకి సూర్యుడు 27 డిగ్రీల 18 నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడండి. అయితే ఇతను సూర్యుడు 13వ తారీఖున 3 గంటల 44 నిమిషాలు మధ్యాహ్నం నాడు కుంభానికి వెళ్తాడు. కాబట్టి జస్ట్ 2 రోజుల్లోనే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేను సూర్యుడిని కుంభంలో తీసుకోవడం జరిగిందండి. సో చంద్రుడు 8 డిగ్రీల 50 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడండి. కుజుడు 3 డిగ్రీల 54 నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడు. మకరానికి కుజుడు ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటాడు. ఇంకా బుధుడు 14 డిగ్రీల 32 నిమిషాలు ఇతను మకరంలో ఉన్నాడండి. సూర్యుడి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉంటాడు. సో శనీశ్వరుడు కూడా ఒక 2 రోజుల్లోనే అస్తమించి ఉండటం జరుగుతుంది. గురువు 14 డిగ్రీల 13 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 28 డిగ్రీల 30 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. అయితే శుక్రుడు 12వ తారీఖు సాయంత్రం 4 గంటల 53 నిమిషాలకి ఇతను మకరంలోకి వెళ్తాడు. కాబట్టి నేను శుక్రుడిని మకరంలో తీసుకోవడం జరుగుతుందండి. ఇంకా శనీశ్వరుడు 13 డిగ్రీల 23 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. 11వ తారీఖునే అస్తమించి లేడుగానండి. తర్వాత రోజు నుంచి ఇతను అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 11వ తారీఖు ఇతను కుంభంలోనే ఉంటాడండి. అయితే 12వ తారీఖు మార్నింగ్ 9 గంటల 36 నిమిషాలకి మేనంలోకి వెళ్తాడు. సో 12, 13వ తారీఖు మేనంలో ఉంటాడండి. 14వ తారీఖు మార్నింగ్ 10 గంటల 44 నిమిషాలకి మేషంలోకి వెళ్తాడండి. సో 14, 15వ తారీఖు మేషంలో ఉంటాడు. 16వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 44 నిమిషాలకి వృషభంలోకి వెళ్తాడు. సో 17వ తారీఖు దాకా ఇతను వృషభంలోనే ఉంటాడండి. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి. సో ఒక్కొక్క భావంలో 3 గ్రహాలు ఉన్నాయండి.
జస్ట్ గురుడు మాత్రం సింగిల్ గా ఉండటం అన్నది జరిగింది. అయితే గురువుని శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నాడు, అలాగే కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. అయితే కుజుడిని శుక్రుడు 12వ తారీఖు నుంచి డామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే సూర్యుడికి దగ్గరగా శనీశ్వరుడు ఉండటం వల్ల శనీశ్వరుడు అస్తమించి ఉండటం అన్నది జరుగుతుంది. కాబట్టి వీరు గురువుని చూసినప్పటికీ వారి యొక్క బలము అన్నది చాలా బలహీనంగా ఉండటం అన్నది జరుగుతుంది. వీరికి కలత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అండి. ఇప్పుడు ఎలాగూ మాఘమాసం వచ్చింది కాబట్టి ఈ మాఘమాసంలో వివాహాలు కాదలుచుకున్నటువంటి మేషలగ్నం వారు చాలా త్వరపడవలసి ఉంటుంది. ఇటువంటి మంచి సమయము తర్వాత దొరకకపోవచ్చు, కాబట్టి త్వరపడండి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునే వారికి, బంగారం కొనదలుచుకునే వారికి, అలాగే ఏమైనా శుభకార్యాలు తీర్థయాత్రల్లో చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అయితే నెగిటివ్ ఫలితాలు చూసుకున్నట్లయితే కళా రంగాలలో ఉండేవారైనటువంటి మేషలగ్నం వారికి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి సరిగ్గా గుర్తింపు రాకపోవచ్చు. అలాగే వాహనాలు ప్రయాణం చేసే వారికి కూడా ఇది మంచి సమయం కాదండి. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాహన రంగాలలో ఉండేవారికి కానీ, వాహనాల మీద ప్రయాణం చేసేవారికి కానీ, లేదా బయట ఎక్కువగా తిరిగే వారికి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి 11వ తారీఖు వీరికి అంత శుభకరంగా కాదండి. వీరికి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 12, 13వ తారీఖు వృద్ధులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కోరుకునే వారికి, ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చాలా మంచి సమయము. అలాగే మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారము ఉంటుంది. 14, 15వ తారీఖు చంద్రుడు లగ్నంలో ఉంటాడండి. సో దీనివల్ల మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు బ్యూటిషియన్లకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మీ ముఖ వర్చస్సు చాలా అందంగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శనీశ్వరుడు అస్తమించి ఉండటం అన్నది జరుగుతుందండి 12వ తారీఖు నుంచి. అయితే వృషభ లగ్నం వారికి సూర్యుడు కూడా శుభుడే కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏమైనా పనులు ఉన్నట్లయితే మీకు చకచక జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అండి. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా నిర్మాణాలు, కాంట్రాక్టులు ఇటువంటి చేసే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. అలాగే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారండి. తండ్రితో మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఇక చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 12, 13వ తారీఖు మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి చేయండి. లేకపోతే ఈ 2 రోజుల్ని మీరు పోస్ట్పోన్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్. పోయినట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదండి. సరి అయిన సమయానికి స్ఫురణ అన్నది రాదు. దానివల్ల మార్కులు తగ్గటం గాని, లేదా ఒకదాని బదులు ఒకటి రాయటం గాని ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. 14, 15వ తారీఖు మీకు అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి.
రుణ బాధలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఫైనాన్స్ వ్యవహారాలు చేసేవారికి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ మనీ అనవసరంగా బ్లాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అనారోగ్య సూచనలు ఉన్నాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఈ వారంలో మిథున లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అన్ని మిక్స్డ్ గా ఉన్నాయండి. ఏ పనులు కూడా శుభకరంగాను లేదా సంతృప్తికరంగాను జరగకపోవచ్చు. మీ వాక్ వలన ఒక్కొక్కసారి భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ కి ఇది సరైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. టీచర్స్ కి గౌరవప్రదమైనటువంటి సూచనలు కనబడటం లేదు. అలాగే కలత్రంతో వితన్నంగా వాదించుకోవడానికి దానివల్ల అన్యోన్యత లోపించడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండకపోవచ్చు. పిత్రార్జితాన్ని ఊరికినే ఖర్చు చేయవచ్చు. అలాగే ఆకస్మికంగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 11వ తారీఖు మీకు చరాస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితాన్ని ఖర్చు పెడతారు. ఇంకా 12, 13వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తులలో మీరు వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే దానివల్ల నష్టాలు గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 14, 15వ తారీఖు మీకు తీవ్రమైనటువంటి ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 16, 17వ తారీఖు వృద్ధులకి ఇది సరైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారము ఉంటుంది. చిన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. రుణ బాధలు బాగా పెరుగుతాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. కర్కాటక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిరాస్తులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే మీరు త్వరపడండి. మరలా మీకు ఇటువంటి సమయము రాకపోవచ్చు. అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు చేసే వారికి కూడా ఇది మంచి సమయము. బంగారం కొనుక్కునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అండి. మీరు బంగారం లోన్ పెట్టుకున్నా అది చకచకా పనులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే రుణ బాధలు అన్నవి తీరుతాయండి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా టీచర్స్ కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. నెగిటివ్ గా చూసుకున్నట్లయితే అండి, మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల విందు వినోదాలలో లోటు ఏర్పడుతుంది. అలాగే పార్ట్నర్షిప్ తో చేసేటువంటి ఏ వ్యవహారాలు కూడా కలిసి రావు. మేనరిక వివాహాలలో అపశృతులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి విభేదాల జోలికి వెళ్ళవద్దు. మీ వాక్కు వలన ఇతరులతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. కేసులు అభియోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నేరస్తులుగా జడ్జిమెంట్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. సొసైటీలో పలుకుబడిని కోల్పోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12, 13వ తారీఖు మీకు చరాస్తులు బాగా సంపాదించుకోగలుగుతారండి. ఇంకా 14, 15వ తారీఖు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. 16, 17వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధనలాభం జరగడానికి ఆస్కారము ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు.
తీర్థయాత్రలు, శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే గురువుల యందు మంచి భక్తిని కలిగి ఉంటారు. టీచర్స్‌కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. అలాగే విద్యార్థులకి గూడా ఇది చాలా మంచి సమయం. అలాగే కలత్రంతో మంచి సత్సంబంధాలని కలిగి ఉంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే మీకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయండి. ఫైనాన్స్ వ్యవహారాలు చేసేవారికి ఇది సరైనటువంటి సమయం కూడా కాదు. రుణ బాధలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే కోర్టు కేసులు ఏమైనా రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 12, 13 తారీఖు వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు కొంచెం జాగ్రత్త వహించండి. వాక్కు కొంచెం కఠినంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 14, 15 తారీఖు అంతా నార్మల్ గానే ఉంటుందండి. ఇక్కడ గురువు బలంగానే ఉన్నాడు కాబట్టి మీకు చంద్రుడి వల్ల వచ్చేటువంటి అశుభ సూచనలు ఏమీ ఉండవండి. ఇంకా 16, 17 తారీఖు మాత్రం మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ పై అధికారుల నుండి ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తుల విషయాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా వస్తు అలంకరణ, ఆడంబరానికి సంబంధించి మీరు ఏమి సమపార్జించుకోవాలనుకున్నా ఇది సరైనటువంటి సమయం కాదు. అనవసరమైనటువంటి ఖర్చులు, సంతృప్తి లేకపోవడం అన్నది జరుగుతుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మాతృభాష నేర్చుకునే వారికి లేదా మాతృభాష అధ్యాపకులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. వారికి మంచి గుర్తింపు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా లగ్నం వారు కొంచెం ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందండి. మీరు ఏ పనులు చేసినా ఆ పనులు అసంపూర్తిగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవడానికి, ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిరాస్తులు ఏవి కలిసి రావు. కాబట్టి స్థిరాస్తులు తీసుకోవాలనుకున్నా అది వాయిదా వేసుకోవడం ఇంపార్టెంట్. ఏమి తీసుకున్నా అవి సంతృప్తిని ఇవ్వలేవు. శత్రువులు జయిస్తారు. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ మీద కోర్టు కేసులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే వృద్ధులకి ఇది సరైనటువంటి సమయం కాదు. ఉన్నత జన్మ కోరుకునే వారికి, ఆధ్యాత్మికమైనటువంటి జన్మ కోరుకునే వారికి కూడా ప్రశాంతత లోపిస్తుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 12, 13 తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నిద్రాభంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 14, 15 తారీఖు వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు జాగ్రత్త వహించండి. అలాగే మీ వాక్కు చాలా పరుషంగా ఉంటుంది. దానివల్ల భావ విభేదాలు ఏర్పడడానికి, కుటుంబ అన్యోన్యత లోపించడానికి ఆస్కారం ఉంది. ఇంకా 16, 17 తారీఖు మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అయిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి చరాస్తులు విషయాలలో జాగ్రత్త వహించండి. కొండకి చిల్లు పడినట్లుగా ఊరికినే ఖర్చు అయిపోతుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ తులా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వాహన రంగాలలో ఉండే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే వాహనం ఏదైనా తీసుకోవాలనుకున్నా ఇది చాలా మంచి సమయం అండి. అలాగే కళా రంగాలలో ఉండే వారికి కూడా మంచి గుర్తింపు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీ కళత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి, వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంది. స్టూడెంట్స్ కి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ముఖ్యంగా విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా లేదా పై చదువులు చదువుకోవాలనుకున్నా కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. గ్రామ అధికారాన్ని కోల్పోతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇది సరి అయిన సమయం కాదు.
అలాగే అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి లోన్స్ గాని ఏవి రావు. అలాగే గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారికి లంచాలు ఇచ్చి మీరే దొరికిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి 12, 13వ తారీఖు మీకు రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది. 14, 15వ తారీఖు బాగా మిక్స్డ్ గా ఉండడానికి ఆస్కారము ఉంది. మీ కలత్రంతో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 16, 17వ తారీఖు మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. సీ యూ నెక్స్ట్ వన్. ఇంకా ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీరు చాలా మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు. ధనం అన్నది మీ చేతిలో అవసరానికి ఉపయోగపడుతుంది. మీ రుణ బాధలు అన్నవి తీరుతాయి. బంగారానికి సంబంధించి మీరు ఏమైనా లోన్స్ పెట్టుకోవాలనుకున్నా అప్రూవల్ అవుతాయి. ఫైనాన్స్ వ్యవహారాలు ఒక కుదుట పడడానికి ఆస్కారం ఉంటుంది. వృద్ధులకి ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 11వ తారీఖు స్థిర ఆస్తులలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా 12, 13వ తారీఖు విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే ఉన్నత చదువులు కోరుకునే వారికి కూడా ఇది చక్కటి సమయము. ఇంకా 14, 15వ తారీఖు మీ రుణ బాధలు అన్నవి పూర్తిగా తీరుతాయండి. అలాగే వృద్ధులకి ఇది చాలా మంచి సమయము. మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు మీ కలత్రంతో విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మాతృభాష కోరుకునే వారికి అలాగే అధ్యాపకులకి ఇది చాలా మంచి సమయం అండి. వారు ఆ రంగాలలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. అలాగే స్టూడెంట్స్ కి కూడా ఇది చాలా మంచి సమయము. మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అగ్రజుల నుంచి ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు మంచి ఆరోగ్యకరంగాను శరీర సౌష్ఠవంతో కనపడడానికి ఆజానుబాహుడు వలె కనపడడానికి ఆస్కారం ఉంది. మీ వాక్కు వలన ఒక్కొక్కసారి భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. అగ్నిగండాలు, వాహన గండాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 12, 13వ తారీఖు మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించిన అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 14, 15వ తారీఖు ఇక్కడ గురువు బలంగా ఉండటం వల్ల చంద్రుడి వల్ల వచ్చేటువంటి అశుభకరమైనటువంటి సూచనలు ఏమీ ఉండవండి. ఇంకా 16, 17వ తారీఖు చిన్న పిల్లలు ఉన్నటువంటి ధనుసు లగ్నం వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. రుణ బాధలు పెరగడానికి ఆస్కారము ఉంది. వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, వీరికి లగ్నంలో బుధుడు, కుజుడు, శుక్రుడు మొత్తం అందరూ ఉన్నారు కాబట్టి చాలా మిక్స్డ్ గా ఉందండి. సో ఆరోగ్యం విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడడానికి, మాతుల న్యాయంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా పోస్ట్ పని చేసుకోవడం ఇంపార్టెంట్. స్థిరాస్తులు తీసుకోవాలన్నా అది సంతృప్తిని ఇవ్వలేవు లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలని కోల్పోతారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని, సాధువులని దూషణ చేయటము, అపకీర్తి చేయటము జరుగుతుంది. దానివల్ల ప్రశాంతత అన్నది కోల్పోతారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 11వ తారీఖు చంద్రుడు కుంభంలో ఉంటాడు కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. మీ వాక్కు వలన భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 12, 13వ తారీఖు అంత నార్మల్గా ఉందండి. ఇంకా 14, 15వ తారీఖు స్థిరాస్తుల్లో బాగా నష్టాలు ఏర్పడడానికి, వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా 16, 17వ తారీఖు విద్యార్థులకి ఇది సరైన సమయం కాదు. అలాగే ఉన్నత చదువులు కోరుకునే వారికి, ఏమైనా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. అంతేకాదు అకస్మాత్తుగా మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో శనీశ్వరుడు సూర్యుడు కూడా రావడం వలన కొంచెం ఆరోగ్యం విషయాలలో జాగ్రత్త వహించండి. ఇమ్యూనిటీ పవరు ఊరికినే తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అలాగే వృద్ధులకి ప్రశాంతత అన్నది కోల్పోతారు. రుణ బాధలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. మీ చరాస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది. దైవ దూషణ, సాధు దూషణ జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 11వ తారీఖు చంద్రుడు మీకు లగ్నంలోనే ఉంటాడండి. దానివల్ల అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. ఇంకా 12, 13వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అలాగే నీటి గండాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాటర్ బాడీ స్ట్రక్చర్స్ యందు మీరు దూరంగా ఉండటం ఇంపార్టెంట్. ఇంకా 14, 15వ తారీఖు మీ చరాస్తులు ఊరికి ఖర్చు అవుతాయి. పిత్రార్జితం ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంది. తండ్రితో సరైనటువంటి సత్సంబంధాలు ఉండకపోవచ్చు. ఇంకా 16, 17వ తారీఖు మీ స్థిర ఆస్తుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోతారు. మీ పై అధికారుల నుండి ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన. యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అన్నది మీ చేతిలో ఎప్పుడూ ఉంటుంది. మీరు ఏ పనులు చేసినా ఆ పనులు సద్వినియోగం అవుతాయి. శుభకరంగా విజయవంతంగా ముగించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంకా నెగిటివ్గా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్లు చేసుకునే ముందు చాలా జాగ్రత్త వహించండి. ఒక్కొక్కసారి మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. లేడీస్ నుంచి మీకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే స్టూడెంట్స్కి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. అలాగే కళా రంగాలలో ఉండే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం కాదు. వృద్ధులకి ఇది కూడా సరి అయినటువంటి సమయం కాదండి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇండైజెషన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. శత్రువులు జయించడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12, 13వ తారీఖు చంద్రుడు లగ్నంలో ఉంటాడు కాబట్టి మీరు మంచి ఆరోగ్యాలతో ఉంటారు. మీ కలత్రంతో మంచి దాంపత్య సుఖాన్ని పొందుతారు. విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారము ఉంది. ఇంకా 14, 15వ తారీఖు మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. మంచి
అందంగా కనపడడానికి కూడా ఆస్కారము ఉంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు మీ చర ఆస్తులు బాగా సంపాదించుకోగలుగుతారు. మీ ఫైనాన్స్ వ్యవహారాలన్నవి కొలిక్కి వస్తాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.